ముఖ్యంగా కాకినాడ పట్టణానికి వస్తువులకి గత 5 సంవత్సరాలుగా మనం ఏదైనా వస్తువు మార్కెటింగ్ ఎలా చేస్తామో ఆ మార్కెటింగ్ స్థాయికి ఈ గంజాయిని కాకినాడ జిల్లాలో ప్రతి చోట కూడా మార్కెటింగ్ స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ప్రతి చోట ఎక్కడికక్కడ స్కూల్స్ దగ్గర బ్రాంచెస్ నుంచి అక్కడి నుంచి ఆ బ్రాంచ్ ఏమో ఇంకొకరు సప్లై చేస్తే వాళ్ళేమో కింద వాళ్ళకి సప్లై చేసి ఆ స్థాయికి వెళ్ళిపోయిన దాన్ని గత 1 ఇయర్గా దీన్ని పూర్తిగా చాలా వరకు తీసుకొచ్చాం. కానీ ప్రజల్లో పిల్లల్లో కొంతమందిలో ఉండిపోయింది. దాని యొక్క ప్రభావాలు మేము అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మా దగ్గరికి అనేక మంది పేరెంట్స్ రావడం, అలాగే దీనివల్ల ఇబ్బంది పడుతున్న వ్యక్తులు రావడం, ఇటువంటి అనేక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మేము అనేక సార్లు అవి చూడడం, ఆఫీసర్ల దృష్టిలోకి పెట్టడం, ఆఫీసర్లు దాని మీద తగిన యాక్షన్ తీసుకోవడం. కానీ చట్టాలు ఎంతవరకు సహకరిస్తున్నాయంటే అది కొంతవరకునే సహకరిస్తూ ఉన్నాయి. ఆ చట్టాలని కొంతవరకునే సహకరించడం వల్ల పూర్తి స్థాయిలో వీళ్ళు చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి అవసరమైతే చట్టాలు సవరించైనా సరే దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని పూర్తిగా నాశనం చేయని పరిస్థితుల్లో ఇవాళ ఒక యువత, ఒక దేశ భవిష్యత్తు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. మనం ఇప్పుడే కరోనా నుంచి కోలుకుని ఇప్పుడే మన తిరిగి ప్రజా జీవితంలో పడి వెళ్తున్న టైంలో మనకి గంజాయి రూపంలో కాకినాడలో జిల్లాలో మటుకు చాలా పెద్ద ఎత్తున ఈ పాడుపడిపోయిన స్కూళ్ళ దగ్గర కానీ, పాత ఆఫీసుల దగ్గర కానీ, అలాగే ముఖ్యంగా కాలేజీలు వెనకాల ఉన్న తోటల్లో కానీ ఇవి చాలా ఎక్కువగా కనపడతా ఉన్నాయి. పోలీస్ మానిటరింగ్ ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయగలుగుతూ ఉన్నారు. ఎవరన్నా దొరికితే మటుకు వాళ్ళ ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టట్లేదు. కాకినాడలో అయితే ఒక స్థాయికి రోడ్డు మీద కత్తులు కూడా పట్టుకుని మొన్న వీడియో ఒకటి చూశాను నేను. ట్రస్ట్ హాస్పిటల్ ముందు కాకినాడ చేతిలో కత్తులు కూడా పట్టుకుని వెళ్ళి స్థాయికి ఇచ్చారు. వాళ్ళందరినీ వేళ అణచివేయడం జరుగుతూ ఉంది, అణచివేయబడతా ఉన్నారు. అట్లాగే ముఖ్యంగా మీ పిల్లలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, మీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఆ వాతావరణంలో కనపడితే, అంటే సాధారణంగా వ్యక్తులు కొంతసేపు ఎవరో చూడడం, అలా వచ్చి వాళ్ళు నవ్వుకోవడం, అవసరం లేని దానికి అనవసరమైన దానికి రియాక్ట్ అవ్వడం, ఇటువంటి వాళ్ళ లక్షణాలు కనపడతా ఉంటాయి. ఆ లక్షణాలు కనపడినప్పుడు మీ కన్సర్న్ టీచర్స్ కానీ, మీ ఎవరంటే లెక్చరర్స్ ఎవరైనా ఉంటారంటే వారికి కానీ మీరు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం.